సో యా, ఐ రిక్వెస్ట్ బీమ్స్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ డైరెక్టర్ కోనేటి శ్రీను గారి గురించి చెప్పాలి. ఆల్మోస్ట్ 3 years పైన అయిపోయింది ఈ సినిమా జర్నీ. ఈ సినిమా శ్రీను గారి కోసం, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన పాషా గారి కోసం, ఈ సినిమా కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి అందరినీ ఏకం చేసి సినిమాలో హీరోగానే కాకుండా నిజంగా చెప్పాలంటే ప్రతి పనిని తన పనిగా భావించి, ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా భావించి, ప్రతి మనిషిని తన మనిషిగా చూపించి, ఒక హీరోగా కాకుండా అందరిలో హీరోను చూస్తూ ఒక కింది స్థాయి నుంచి ఒక బిగ్ బాస్ దాకా, బిగ్ బాస్ నుంచి ఇవాళ ఒక వెండి తెరకు హీరో దాకా, హీరో నుంచి ఒక సక్సెస్ కోసం కష్టపడుతూ అందరినీ మమేకం చేసుకుంటూ కష్టపడుతూ పైకి వస్తున్నటువంటి, ఎదుగుతున్నటువంటి, మనందరి ముందు ఉన్నటువంటి మన సోహెల్ అన్న కోసం ఈ సినిమా ఆడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వచ్చాం కదా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు, సహజంగా జరిగేదే. బట్ కానీ ఒక విషయం ఏంటంటే, అతని కష్టాన్ని నేను చూసా, ఆయన పడుతున్న శ్రమని నేను చూసా, ఆయన పడుతున్న ఇబ్బందిని నేను చూసా. అది ఆర్థిక పరంగా కావచ్చు, హార్దిక పరంగా కావచ్చు, బలం పరంగా కావచ్చు, సహకారం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎంతటి కష్టాన్నైనా సరే, ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే, ఎంతటి ఒడిదుడుకులు ఉన్నా సరే పాషా గారిని, కోనేటి శ్రీను గారిని వదలకుండా వాళ్ళిద్దరి చెయ్యి పట్టుకొని నేనున్నానని ఈయన, మేమున్నామని ఆయన, ఇలా వీళ్ళందరూ ఒక యూనిట్, మామూలు యూనిట్ కాదు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ, దుఃఖపడుతూ ఎలాగైనా సినిమాని ముందుకు నడిపించాలి, సినిమా రిలీజ్ చేయాలి, ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని కొట్టాలని వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఫస్ట్ ఈ సినిమా విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రావడానికి ప్రధాన కారణం సోహెల్ అన్న. సోహెల్ అన్న నాకు హీరో కాకముందు నుంచి, బిగ్ బాస్లోకి రాకముందు నుంచి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలాంటి సిచ్యువేషన్లని ఎదుర్కొని వచ్చాడని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సోహెల్ అన్నకి ఈ సినిమా హిట్ అవ్వాలి కాదు, ఈ సినిమా హిట్ అయిన తర్వాత, ఈ సినిమా తర్వాత 10 సినిమాల ఆఫర్స్ రావాలి, ఆయన హీరోగా మున్ముందు నిలదొక్కుకోవాలి, నిలబడాలి. మనందరికీ ఇకపైన హీరోగా ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలి, ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి, వినోదం పంచుతూనే ఉండాలి. అది ఆ వినోదాన్ని మనందరం ఆనందిస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. ఇకపోతే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని ఈ మధ్య మనందరికీ నిరూపించిన శివాజీ సార్ మన కళ్ళ ముందు ఒక ఆదర్శం, మనందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి శివాజీ సార్, మీతో కలిసి కూడా రేపు నా పాటల్ని పంచుకోబోతున్నాను అండ్ నా సంగీతాన్ని పంచుకోబోతున్నాను. దేవుడి దయ వల్ల ఈరోజు ఇక్కడ మీకు శుభాకాంక్షలు చెప్పే అవకాశం దక్కింది. సోహెల్ అన్నకు థ్యాంక్ యూ అన్న. మీరు నన్ను సార్ మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. #90 అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ నడుస్తుంది. అండ్ బిగ్ బాస్లో మీరు ఒకటైతే మీకు చెప్తానండి, ఎవరు ఎక్కువ అనుకోకండి, బిగ్ బాస్లో నేను చాలా తక్కువ చూడడం, చాలా అంటే చాలా తక్కువ చూడడం. నాకెవరో ఒక రీల్ షేర్ చేశారు వాట్సాప్లో, చేస్తే సార్ వాళ్ళ బాబు వచ్చేసి సార్ని డాక్టర్ లాగా ఏదో చెకప్ చేస్తూ చివరిలో ఒక మాట అంటారు అనమాట, నాన్న అనగానే ఆయన సందేహంగా చూడడం, నాన్న అనగానే ఆయన వేసుకున్న చిన్న మాస్క్ని తీయంగానే వాళ్ళిద్దరి కలయిక, వాళ్ళిద్దరి అంటే హత్తుకున్న ఆ కౌగిలి కావచ్చు, వాళ్ళు సార్ అక్కడ ఏడవడం కావచ్చు, అదంతా చూసినప్పుడు అనిపించింది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఆ రోజు ఏడ్చేశాను సార్. అంటే ఏడిపించేశారు నన్ను ఆ రోజు. సో అప్పుడు అనిపించింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని. ఇవాళ మీరే మా అందరికీ ఆదర్శం అని నేను నమ్ముతున్నా. ఇది నిజమని మీరందరూ భావిస్తున్నారని నమ్ముతున్నా. సీను సార్ రండి. 65 కిలోలు ఉండే సీను సారు 57 కేజీలకు వచ్చేసాడు 3 ఏళ్లలో. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా జరుగుతున్నప్పుడు సీను సార్కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యిందండి. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆయన లెగ్ ఫ్రాక్చర్ అయింది, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. నిజంగా చెప్పాలంటే లేచి నడవలేని స్థితిలో ఉన్న సీను గారు అవే దెబ్బలతోటి పట్టీలు కట్టుకొని
వేరే వాళ్ళ సహాయంతో నా దగ్గరికి వచ్చి బీమ్స్ బాయ్ ఇది కాదు పాట, ఇలా కాదు, ఇలా కాదు లిరిక్స్, ఇలా కాదు మ్యూజిక్, ఇలా అని నాతో చెప్పి దగ్గరుండి మ్యూజిక్ చేయించుకున్నాడు. ప్రతి పాట పిన్ టు పిన్, ప్రతి పదం పిన్ టు పిన్. ఈ పాటలు చేశానంటే ఇందులో ఏదైనా మంచి మార్కులు అయినా నాకు ఇస్తున్నారంటే నాకు ఇవ్వద్దు, అది సీను గారి క్రెడిట్ అండి. ఆయన దగ్గరుండి చేసుకున్నారు, ఇది ఆయనది. ఇకపోతే నేను చెప్పాల్సిన వ్యక్తి, ఇంకొక మెయిన్ వ్యక్తి ఏంటంటే, నేను సోహెల్ అన్నని కలవడం కానీ, సీను సార్ని కలవడానికి కానీ, పాషా గారిని కలవడానికి ఒక మెయిన్ పిల్లర్ ఉందండి. ఆ మెయిన్ పిల్లర్ ఏంటంటే, సినిమాల్లో దిల్ రాజు గారి తర్వాత చిన్న దిల్ రాజు అని అంటారు, అందరికీ తెలుసు అది. సో బెక్కం వేణుగోపాల్ సార్ ఒకసారి రండి. సో ఈ టీంని నన్ను కలిపింది మా ఇద్దరిది ఒక పాట ఉంది, ఒకసారి అనండి. ఉండలేకపోతుందయ్యో మనసు నా మనసు, వెళ్ళలేకపోతుందయ్యో ఆ సంగతి నాకు తెలుసు. ఈ సినిమాలో బూట్ కట్ బాలరాజు టైటిల్ సాంగ్ ఉంటుంది. సో అలాగే ఈ సినిమాలో చేసినటువంటి అనుదీప్ కావచ్చు, అండ్ హీరోయిన్ గారు కావచ్చు, అండ్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఉషా మూవీస్ వారు కావచ్చు, రాంప్రసాద్ అన్న కావచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్, ధన్యవాదాలు. చివరికి ఒక మాట, ఈ మధ్యనే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు అండి. మీరు ఫర్దర్గా ఇంకా కనబడాలి, మీ పేర్లు ఇంకా వినపడాలి, మున్ముందు మీరు సినిమాలో కూడా కనబడాలి, మీరు గెలవాలి, మీ గెలుపుని మేమందరం చూడాలి. ఒకరోజు నాకు ఒక మీడియా మిత్రుడు ఒక క్వశ్చన్ అడిగారు, భీమ్స్ గారు మీరు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, సో మీ వెనక ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు, ముందు ఉన్న వాళ్ళకి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, మీరు మీ పరిస్థితి చూస్తేనేమో ఎక్కడో మధ్యలో తచ్చాడుతున్నారు ఏంటిదంటే, ఒకటి అన్నా నేను, మన జీవితంలో మనకు తెలిసిన పని చేయడానికి మనకు అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే అది విజయవంతమైతే అవి మన ఖాతాలోకి వస్తాయి. సో ముందుకెళ్ళిపోతున్న వాళ్ళందరినీ చూసి ఇబ్బంది పడడం మానేద్దాం, అభద్రతా భావానికి లోనవ్వడం మానేద్దాం, ముందుకెళ్తున్న వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చెప్దాం, మన వెనకున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్దాం. మనం కూడా ముందు వెనక ఉన్న వాళ్ళందరినీ చూసి ముందుకెళ్తూ వెళదాము. ఎక్కడ అధైర్యపడకుండా, ఎక్కడ కూడా నిరాశ పడకుండా జీవితాన్ని విజయవంతంగా నడపడానికి మనస్ఫూర్తిగా కృషి చేద్దాము. కాబట్టి ఒకటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కనిపించేదంతా, మనకు కనపడేదంతా, మనకు వినిపించేదంతా సులభంగా సౌలభ్యంగా ఏది ఉండదు. ఏది చెయ్యాలన్నా అది కష్టమే ఉంటుంది, అక్కడ నష్టము ఉంటుంది. అన్నిటిని బేరీజు వేసుకొని అన్నిటిని తట్టుకునే శక్తి ఉన్నప్పుడే దిగుతాం. కాబట్టి వచ్చాక భయపడ్డం బాధపడడం కంటే కూడా సముద్రం మధ్యలో ఉన్న వాళ్ళం ముందుకెళ్ళిన అదే దూరం, వెనకెళ్ళిన అదే దూరం. కాబట్టి అలాగ మనం ధైర్యంతో ముందుకెళ్తేనే మిగతా విషయాలను సాధ్యమవుతాయని నమ్ముతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఈ సినిమాలో కొత్త ప్రొడ్యూసర్ ఉన్నారు, అన్న కూడా సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. సో మన అందరికీ రాబోయే వాళ్ళందరికీ ఈ మాటలు ఉపయోగపడతాయని ఎక్కువ టైం తీసుకున్నాను. ఇబ్బంది అనిపిస్తే క్షమించండి, మనస్ఫూర్తిగా ప్రేమించండి. జై బూట్ కట్ బాలరాజు. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పాటలే కాదు, మీ మాటలు కూడా చాలా బాగుంటాయి, అందుకనే ప్రేమిస్తూ ఉంటాం.